రాంగ్ రూట్లో పోతే జైలుకే, ట్రాఫిక్ ఉల్లంఘనపై క్రిమినల్ కేసులు నమోదు, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్, యాక్సిడెంట్స్ నివారణకు చర్యలు. గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో నెల రోజుల్లో 1100 కేసులు మొత్తం. ఇక రాంగ్ రూట్లో డ్రైవ్ చేసి దుర్రన పోతారు కదా కొందరు, వాళ్ళ పేరు ఎందుకు పెడతారు సోషల్ మీడియాలో, వాళ్ళకు పేరు ఉంటుంది, చప్రి అని వాళ్ళకు సోషల్ మీడియాలో ఒక పేరు ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఏంటంటే పోతే పోయిరు కానీ ఈ బండ్లను అడ్డగోలు వేసుకుపోయి మీరు రావాలనుకున్న వాళ్ళు ఏ బాయిలనో ఏట్లనో దుంకి చావుర్రి అంటే వాళ్ళు చెప్తున్నారు ఇండైరెక్ట్గా. మీరు ఒకవేళ సావాలని మీకు అంత దూల ఉంటే ఏ బాయిలనో ఏట్లనో ఏనో కాడ దుంకి సావురు, కానీ అడ్డగోలుగా బండి నడిపి అమాయకులైన వాళ్ళ ప్రాణాలు కూడా బలి తీసుకోకుండా దయచేసి. ఇది ఇక విచక్షణారహితంగా ఏదో సోకు కోసం మోజు కోసం ఏతులకు పోయి బండ్లు నడిపే వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఇక రాంగ్ రూట్లో బండ్లు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై పోలీసులు కొరడా జులుపిస్తున్నారు. ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ జైలు శిక్ష, జరిమానా పడేలా చర్యలు తీసుకుంటున్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్లు పెరగడంతో వాటి నివారణకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ను కూడా ప్రారంభించారట. డెంగ్యూ డేంజర్ బెల్, రాష్ట్రంలో తీవ్రత అధికం, 4 ప్రధాన వేరియంట్లు, 3 వేరియంట్లు ఒకేసారి అటాక్ చేస్తే ప్రమాదం. WHO రిపోర్ట్లో వెల్లడి, మరణాలు సంభవించవచ్చని వార్నింగ్. ఇక దోమకాటుకు మరణం తప్పదు అన్నట్టు ఇక డెంగ్యూ మళ్ళీ వస్తుందట. ఇక డేంజర్ బెల్ అట, మొత్తం 3 వేరియంట్లు ఉన్నాయట. ఒకేసారి కానీ 3 వేరియంట్లు మాత్రం అటాక్ చేస్తే ఆ రకరకాల దోమలు రకరకాల కుట్టడాలు మనని కుడితే ఇక సావు తప్పదు అంటున్నారు. ఏముండదు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి. ఆ పాసిపోయిన వస్తువులు లేకుండా, పాసిపోయిన అన్నం బువ్వ కూరలు లేకుండా చేసుకోవాలి. నిజంగా అంటే సందర్భం వచ్చింది కనుక నరేంద్ర మోడీ గారు చేసిన ఒక గొప్ప పని ఏంటంటే ఇంటింటికి మరుగుదొడ్డి అని ఆ యొక్క ఆలోచన చేసి ఆ దిశగా ఫండ్స్ రిలీజ్ చేయడం అనేది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. నిజంగా ఇంటింటికి మరుగుదొడ్డి ఉండడం వల్ల సగం ఈ దోమలు కావచ్చు, ఈగలు కావచ్చు, చెత్త చెదారం ఏడమవుతాయంటే ఆరు బయట పోయినప్పుడు, ఇక పరిసరాలు శుభ్రంగా లేనప్పుడు ఇటువంటి కారణాల చేత ఇవన్నీ కూడా వస్తాయి. ఈ పందులు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, ఇంకా రకరకాల జంతువులు ఉంటాయి గల్లీలలో తిరిగేటివి. ఏం చేయాలి? నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అన్నటువంటి బంగ్లా ఎప్పుడైనా నార్మల్గా మన ఇల్లు ఉంటుంది, మన ఇంటి పక్కన మన దోస్తుగాని ఇల్లు ఉంటుంది, అవతల చిన్న ఇల్లు ఉంటుంది, ఎంత పెద్ద ఇల్లు ఉంటుంది, ఇవన్నీ మన ఇల్లులు. మన ఇల్లు ఉండగానే ఇల్లు అవతల మురికి, రోడ్ అవతల మురికి కాలువ, లేకపోతే ఇల్లు ముంగట మురికి కాలువ, ఇల్లు పక్కన మురికి కాలువ, కంపు వాసన, దోమలు, ఆ మోర్ల బర్లు, మళ్ళీ వచ్చే పందులు, ఇటు చుట్టుపక్కల కుక్కలు మంచి కుక్కలు ఉంటే తప్పలేదు, విశ్వాసంతో ఉంటాయి. గజ్జిలేసిన కుక్కలు, పిచ్చి కుక్కలు, చిన్నపిల్లల్ని ఎప్పుడు దగ్గరస్తాయో తెలియని కుక్కలు, ఇవన్నీ కూడా మన పరిసరాలలో ఉంటే మనం ఓట్లేసి ఎన్నుకున్న మన ఎమ్మెల్యే బతికేమో ఆడంబరాలుగా అద్భుతాలుగా ఒక్క గుమ్మడి నరసేయని తప్ప, గుమ్మడి నరసేయని అంటే ఆయన ఇంకోలో ఉన్నారు అంతే. ఈ గుమ్మడి నరసేయని తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాన్య వ్యక్తిలాగా జీవించే ఒక ఎమ్మెల్యేని చూపెడతారు ఎవడైనా? ఒక సామాన్య వ్యక్తిలాగా జీవించే ఎమ్మెల్యేలను ఒక్కడైనా చూపెడతారా? ఒక గుమ్మడి నరసేయ తప్ప. మామూలు ఇంట్లో వండుకొని ప్రతిరోజు జనాలతో మమేకమై ఈ మురికి కాడవలలో వండుకొని ఆ కుక్కల మధ్య, పందుల మధ్య, కోళ్ళ మధ్య తిరిగే ఒక ఎమ్మెల్యేనైనా మనకు కనబడతాడా? లే. మినిమం ఫార్చునర్ కారు ఉండాలి, మినిమం. ఈ మ్యాక్సిమం వాళ్ళు రోల్స్ రైస్ కూడా వాడతారు, అది వేరే విషయం. మినిమం ఫార్చునర్ కార్లో రావాలి, మాసిపోని తెల్ల బట్టలు ఉండాలి. ఒకవేళ కొంత ఇస్తిరి పోతే వెనక డిక్కీలకించాలి ఇంకొక ఖద్దరంగి ఇవ్వాలి డ్రైవర్ అన్న. అది ఒక ఎమ్మెల్యే లైఫ్ స్టైల్. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇక పరిసరాలు బాగుంటాయి, దోమలు గరిస్తే, ఈగలు గరిస్తే ప్రాణాల మీదకి వస్తుంది, అన్నీ అడ్డగోలుగా జరుగుతూనే ఉంటాయి. అంటే మరి దోమలకు గీళ్ళకి ఏం సంబంధం అంటే ఉంటుంది, సంబంధం ఉంటుంది. ఒక నియోజకవర్గాన్ని కావచ్చు, ఒక గ్రామాన్ని కావచ్చు శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత ఆ ఇంట్లో వాళ్ళ మీద ఎంత ఉంటుందో, గ్రామస్తుల మీద ఎంత ఉంటుందో, సర్పంచ్ మీద ఎంత ఉంటుందో దాన్నంతా కూడా దృష్టి సారించి కేటాయించాల్సిన పూర్తి స్థాయిలో నిధులు ప్రతి గ్రామానికి కేటాయించాల్సిన బాధ్యత కూడా ఆ యొక్క ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పైన ఉంటుంది. నిజంగా అట్లా అందాల్సిన ప్రతి పైసా అందినప్పుడు అభివృద్ధి వాళ్ళే చేసుకుంటారు. ఒకవేళ సర్పంచ్ ఏమైనా మోసం చేయాలని చూస్తే ఊరలు చెప్పులు తీసుకొని కొడతారు. మోరీలు కావచ్చు, ఆ మురికి కాలువలు కావచ్చు, మంచి రోడ్లు కావచ్చు,
చుట్టుపక్కల వార్డు మెంబర్లు ఉంటే వార్డు మెంబర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ చెత్త చెదారాలను అంతా కూడా క్లీన్ చేసి పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాల బారిన తక్కువ పడే అవకాశాలు ఉంటాయి. ఎట్లా అయిపోయింది ఈ వ్యవస్థలో ఒక సగటు ఒక మామూలు ఒక సామాన్య మనిషి జీవితం అంటే, మనకు ఒక దోమ గరిస్తే కూడా ఆ దోమకు కారణం కూడా వాళ్ళ రాజకీయ నాయకుడు అవుతుంది. ఇది ఒక చైన్ సిస్టమ్ అంతే, అదొక చైన్ సిస్టమ్. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి, నిధులు కేటాయించాలి, పని చేపియాలి. దోమలు రావు, ఈగలు రావు, ఏం రావు. సులకన బస్తీల్లో ఉండేవాళ్ళు కదా, దోమలతోటి చస్తేంది, ఈగలతోటి చస్తేంది, కుక్క కాటుకు చస్తేంది. ఎమ్మెల్యే కొడుకుకి ఏమైనా కుక్క కరుస్తుందా? నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడుకుకి ఏమైనా కుక్క కరుస్తుందా? ఒక ఎంపీ బిడ్డకి ఎప్పుడైనా దోమ కరిచి డెంగ్యూ పాలు అవుతాయా? వాళ్ళ ఇంట్లోకి దోమలేందే, దుమ్ము కూడా రాదు, కాస్ట్లీ బంగ్లాలు కదా. అట్లా ఉంటుంది ఈ వ్యవస్థ. ఇవన్నీ కూడా జనాలు గమనించాలి. నిజంగా మంచి చేసే నాయకులను గమనించి దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏదైనా సరే మంచోడైతే ఓటేయండి. పార్టీలకి ఏముంటుంది చెప్పు? పార్టీలకి ఏముంటుంది? టీఆర్ఎస్ బీఆర్ఎస్ అవుతుంది, బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ అవుతుంది, బీజేపీ ఏజేపీ అవుతుంది, కాంగ్రెస్ గ్రేస్ అవుతుంది. ఏదో గ్రేసులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేర్లు మార్చుకోవచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రంగులు మార్చుకోవచ్చు. పార్టీలది ఏముంటుంది కానీ వ్యక్తులు ఇంపార్టెంట్. ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు ఇంపార్టెంటు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. తమకు రెగ్యులర్గా స్టైఫండ్ ఇవ్వడంతో పాటు ఉస్మానియా దవాఖానకు కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాదు గాంధీ దవాఖానలో జూనియర్ డాక్టర్లు శనివారం కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. తమ సమస్యలు తక్షణం పరిష్కరించాలని, లేదంటే అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ జూనియర్ డాక్టర్లు వాస్తవానికి ఎవరి ఆవేదన వాళ్ళకే ఉంటుంది, ఎవరి బాధ వాళ్ళకే ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు ఆ అత్యవసర సేవలను నిలిపివేసేదాకా ప్రభుత్వాలు తెచ్చుకోవద్దు, అట్లా నిలిపివేసేంత కఠినంగా కూడా వీళ్ళు కూడా వ్యవహరించొద్దు. ఎందుకంటే మీరు సేవలను విరమించుకుంటే అత్యవసర సేవలను మీరు చేయొద్దు మీ జీతభత్యాల గురించి అని మీరు నిర్ణయించుకున్నప్పుడు అందులో మీకే తెలియకుండా మీ బంధువు ఒకటి ఉండొచ్చు వేరే బ్లాక్లో. మీ బంధువుకు ఆ సేవలు సరైన సమయానికి అందకపోగా చచ్చిపోతుండొచ్చు. అంటే సరే మీరు చేయండి, మీరు డిమాండ్ చేయండి, మీరు ధర్నాలు చేయండి. కాకపోతే తొందరపాటు నిర్ణయాల వల్ల డాక్టర్ ఫీల్డ్లో ఉండేది బట్టలు ఉండవు, చెప్పులు ఉండవు, బండ్లు ఉండవు, రిపేర్లు ఉండవు. డాక్టర్ ఫీల్డ్లో మీరు డీల్ చేయాల్సింది ఎవరిని అంటే ఏంటిదంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని డీల్ చేస్తారు, ఒక వ్యక్తి యొక్క రోగాన్ని డీల్ చేస్తారు. ఆ ప్రాణం కావచ్చు, రోగం కావచ్చు, ఒక నిండు మనిషి జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. కనుక దయచేసి తొందరపాటు నిర్ణయాలకు వెళ్ళకుండా మీ స్టైల్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో అందరూ మూకుమ్మడిగా ధర్నాలు చేయండి, ప్రభుత్వాలను ఒప్పించుకోండి. ప్రభుత్వాలు కూడా ఇది గమనించి తొందరగా వీటికి స్పందిస్తే ఎటువంటి అనర్థాలు జరగకుండా ఉంటాయి రాష్ట్రంలో.